మీకు విషయం చెప్పనా? భగవద్గీత మత గ్రంథం కాదు, అదో నైతిక శాస్త్రం, భారతీయ నాగరికతలో ఒక భాగం, యోగాను మత కోణంలో చూడడం దారుణం అని మద్రాసు కోర్టు స్వయంగా చెప్పింది. భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు, అది నైతిక శాస్త్రం, భారతీయ నాగరికతలో భాగం అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. భగవద్గీతకు వర్తించేది వేదాంతానికి కూడా వర్తిస్తుందని తెలిపింది. ఇది మన పూర్వీకులు అభివృద్ధి చేసినటువంటి స్వచ్ఛమైన తత్వాన్ని సూచిస్తుందని పేర్కొంది. యోగా విషయాన్ని మతం అనే కోణం నుంచి చూడడం దారుణమని, ఇది సార్వత్రికమైనదని చెప్పేసి తేల్చి చెప్పింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఐ కింద కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హర్షవిద్య పరంపర ట్రస్టు దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ నేతృత్వంలోని మదురై ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశీ విరాళాల నిధులు స్వీకరించడం, సంస్థ స్వభావం మతపరమైనదిగా కనిపించడం వంటి కారణాలతో 2021లో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ దరఖాస్తును హోంశాఖ తిరస్కరించింది. దీన్ని ఆ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ భగవద్గీతలో పేర్కొన్న సందేశాన్ని బోధించడంలో కూడా నిమగ్నమై ఉన్నందున పిటిషనర్ ఒక మత సంస్థ అని అధికారులు నిర్ధారించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్ ఒక మత సంస్థ కనిపిస్తున్నారనడం ద్వారా అధికారులు ప్రమాణాలను పాటించడం లేదని చెప్పేసి వ్యాఖ్యానించింది. కాబట్టి భగవద్గీత అనేది మత గ్రంథం కాదు. మీరు బాగా గమనించండి. కావాలంటే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పేటప్పుడు భగవాన్ వాచ, అర్జున వాచ ఇలా ఉంటుంది కదా. నేను పలానా వాళ్ళకే చెప్తున్నాను, అంటే ఈ హిందూ మతం వాళ్ళు ఇలా పాటించాలి, లేదంటే ఈ కొంతమందికి పరిమితం ఏమి లేకుండా మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే నువ్వే పరమాత్మ అవుతావు అని చెప్పింది భగవద్గీత. కాబట్టి భగవద్గీత అనేది మత గ్రంథం కాదు, తెలుసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.